దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ చేయండి. భారతదేశ సైన్స్ విధానాన్ని తొలిసారిగా ఎప్పుడు ప్రకటించారు? 1958వ సంవత్సరంలో. ఇటీవల మరణించిన ప్రముఖ బాక్సర్ మొహమ్మద్ అలీ ఏ వ్యాధితో దీర్ఘకాలం పోరాడాడు? పార్కిన్సన్స్ వ్యాధితో. ఏ వ్యాధి నిర్ధారణకు వైడాల్ టెస్టును నిర్వహిస్తారు? టైఫాయిడ్ వ్యాధిని నిర్ధారణ కోసం. ఎముకలు, కండరాలు, కొవ్వు, మృదులాస్థి కణాలలో ఆవిర్భవించే క్యాన్సర్ ఏది? సార్కోమా. ఒడిశాలోని చాందీపూర్ నుంచి 2016 మే 18న విజయవంతంగా పరీక్షించిన క్షిపణి ఏది? పృథ్వీ-2. గుజరాత్లోని క్రాక్ఫార్లో ఇప్పటి వరకు ఎన్ని అణు రియాక్టర్లను నిర్మించారు? 2. శిక్షణ యుద్ధ విమానం పిలాటస్ PC-7ను భారత్ ఏ దేశం నుంచి దిగుమతి చేసుకుంది? స్విట్జర్లాండ్ నుంచి. మొదటి ఫ్రీగేట్ నౌక పేరేమిటి? INS పురియాల్. అత్యధికంగా మధుమేహ రోగులున్న దేశం ఏది? చైనా. దేశంలో మొదటి స్టెమ్ సెల్స్ బ్యాంకును ఎక్కడ ఏర్పాటు చేశారు? చెన్నైలో. అస్త్రా అనేది ఎటువంటి క్షిపణి? గగనతలం నుంచి గగనతలం. క్లోనింగ్ ద్వారా సృష్టించిన ఇంజాజ్ ఒక ఒంటె. దేశంలో అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రం ఏది? సియాచిన్. నానో టెక్నాలజీ మిషన్ ఎప్పుడు ప్రారంభించారు? 2007వ సంవత్సరంలో. దేశంలోని మొదటి ట్యాంకర్ నౌక పేరేమిటి? INS శక్తి. ప్రపంచ అల్జీమర్స్ దినంగా ఎప్పుడు పాటిస్తారు? సెప్టెంబర్ 21న. ఏటా దేశంలోని శాస్త్రవేత్తలకు భట్నాగర్ అవార్డులను ప్రదానం చేసే సంస్థ ఏది? కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సంస్థ. అస్త్రా క్షిపణి పరిధి ఎంత? 80 కిలోమీటర్లు. రోబోట్ అనే పదాన్ని ప్రతిపాదించింది ఎవరు? క్యారెల్ క్యాపెక్. నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎక్కడ ఉంది? పూణేలో. భారత్కు చెందిన మెయిన్ బ్యాటిల్ యుద్ధ ట్యాంక్ ఏది? అర్జున్. ఒక జీవి జన్యువులను మరో జీవి DNAలోకి ప్రవేశపెట్టే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏమంటారు? ట్రాన్స్జెనిక్స్. నౌకాదళం కోసం ప్రత్యేకంగా రూపొందించిన పృథ్వీ క్షిపణి ఏది? ధనుష్. 13వ మూలకానికి ఇటీవల జపాన్ శాస్త్రవేత్తలు పెట్టిన పేరు ఏమిటి? నిహోనియం. బ్రహ్మోస్ క్షిపణి వేగం ఎంత? 2.8 మ్యాక్.
ఇండియన్ కోస్ట్ గార్డ్ స్వతంత్ర వ్యవస్థగా ఎప్పుడు ఏర్పాటైంది? 1977 సంవత్సరంలో. నేషనల్ బ్రెయిన్ రీసెర్చ్ సెంటర్ను ఎక్కడ ఏర్పాటు చేశారు? గుర్గావ్లో. ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత్ను పోలియో రహిత దేశంగా ఎప్పుడు ప్రకటించింది? 2014 మార్చి 27న. ఔ అంటే ఏమిటి? లైట్ ఎమిటింగ్ డయోడ్. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన భారత మొదటి పౌర విమానం ఏది? సరస్. జవహర్లాల్ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఎక్కడ ఉంది? బెంగుళూరులో. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లానును ప్రధానమంత్రి ఎప్పుడు విడుదల చేశారు? జూన్ 1, 2016 సంవత్సరంలో. 2016లో భారత్, జపాన్, అమెరికా సంయుక్తంగా నిర్వహించిన నావికా విన్యాసం పేరేమిటి? మల్బార్. గత 75 ఏళ్లలో అత్యంత వేడి సంవత్సరం ఏది? 2015 సంవత్సరం. అణు రియాక్టర్లలో మితకారిగా వాడేది ఏది? భారజలం, బెర్లియం, గ్రాఫైట్. భారత్లో నానో టెక్నాలజీకి ఆద్యుడెవరు? సిఎన్ఆర్ రావ్. భారత వైమానిక దళాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1932 సంవత్సరంలో. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ ఎక్కడ ఉంది? కోల్కతాలో. ఎయిడ్స్ వ్యాధి చికిత్సలో వినియోగించే ఔషధం పేరేమిటి? టెనోఫోవిర్, లామివుడిన్, జిడోవుడిన్. నౌకాదళం తూర్పు కమాండ్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? విశాఖపట్నంలో. ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ ఎక్కడ ఉంది? కల్పకంలో. భారతదేశ రక్షణాదళ సుప్రీం కమాండర్ ఎవరు? రాష్ట్రపతి. ఆర్గానో క్లోరిన్ రకానికి చెందిన రసాయనిక క్రిమిసంహారకం ఏది? ఎండోసల్ఫాన్, డిడిటి, ఆల్డ్రిన్. భారత సైన్యం మొదటి ఫీల్డ్ మార్షల్ ఎవరు? SHFJ మాణిక్ షా. 2015లో మొత్తం ఎన్నిసార్లు మిగ్ విమానాలు కూలాయి? 3 సార్లు. భారత పరిశోధనా కేంద్రం హిమాద్రి ఎక్కడ ఉంది? ఆర్కిటిక్ ప్రాంతంలో. వేరియబుల్ ఎనర్జీ సైక్లోట్రాన్ సెంటర్ ఎక్కడ ఉంది? కోల్కతాలో. అధిక బీటా కెరోటిన్ కలిగిన గోల్డెన్ రైస్ను తొలిసారిగా సృష్టించింది ఎవరు? ఇంగో ఫాట్రకైస్. హిందూ మహాసముద్రంలో 2 ఏళ్లకొకసారి వివిధ దేశాలు కలిసి నిర్వహించే నావికా విన్యాసాల పేరేమిటి? మిలన్. ఇండియన్ మిలిటరీ అకాడమీ ఎక్కడ ఉంది? డెహ్రాడూన్లో. మానవుడి డిఎన్ఏలోని ఏ భాగం ఆధారంగా డిఎన్ఏ ఫింగర్ ప్రింట్ను నిర్వహిస్తారు? వేరియబుల్ నంబర్ టాండెమ్ రిపీట్స్, షార్ట్ టాండెమ్ రిపీట్స్, మైక్రో శాటిలైట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి,
షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్తో మీ ముందుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.